హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 2018లో డిఎస్సి ఎగ్జామ్కి వచ్చినటువంటి ప్రశ్నల్ని చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి, ఎక్కువ మందికి మన వీడియోస్ చేరడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, మొదటి ప్రశ్న, బచ్పన్ బచావో బచపన్ బచావో ఆందోళనను స్థాపించిన వారు అని ఇచ్చారు. కైలాస్ సత్యార్థి కైలాస్ సత్యార్థి అనే అతను బచపన్ బచావో అనే ఆందోళనను స్థాపించాడు. శుంగ రాజవంశము స్థాపకుని కుమారుని ప్రేమ కథ గల ప్రాచీన భారత పుస్తకం ఏది అని చెప్పించారు. శుంగ రాజవంశము స్థాపకుని కుమారుని ప్రేమ కథ గల ప్రాచీన భారత పుస్తకం అని ఇచ్చారు. మాళవికాగ్న మిత్ర. కేంద్ర పాలిత ప్రాంతము కానిది ఏది అని ఇచ్చారు. నాగాల్యాండ్ అనేది కేంద్ర పాలిత ప్రాంతం కాదు. 1939వ సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారని ఇచ్చాడు. పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎబోలా అను పేరును ఒక వైరస్ కు పెట్టడానికి గల కారణం ఏంటి అని చెప్పించారు. ఎబోలా అనే పేరుని ఒక వైరస్ కి పెట్టడానికి కారణం ఏంటని ఇచ్చారు. మొట్టమొదటగా వ్యాపించిన ప్రాంతాల్లోనున్న కాంగో దేశంలో ఉన్నటువంటి నది, మొట్టమొదటగా వ్యాపించిన ప్రాంతాల్లో ఉన్న కాంగో దేశంలోని నది పేరు అది ఎబోలా అనేది. అందుకోసం ఆ వైరస్ కి ఎబోలా అని పేరు పెట్టారు. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం, దేశం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఒపెక్ యొక్క ప్రధాన కేంద్రం కలిగినటువంటి నగరము మరియు దేశము అని చెప్పి ఇచ్చారు. సరైన సమాధానం నగరం వచ్చేసి వియన్నా, దేశం వచ్చేసి ఆస్ట్రియా దేశము. వీరు పుట్టిన రోజున గుడ్ గవర్నెన్స్ దినోత్సవముగా జరుపుకుంటారు అని ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినటువంటి రోజున గుడ్ గవర్నెన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లో అతి పొడవైన నది ఏది అని ఇచ్చారు. చీనాబ్ అనే నది హిమాచల్ ప్రదేశ్లో అతి పొడవైన నది. ఈ క్రింది వాటిని పరిగణించండి అని చెప్పించారు. సరి అయిన సమాధానం చూస్తే ఇవి గోదావరి నది ఉపనదులట. ఇచ్చినటువంటి వాటిలో వంశధార, ప్రాణహిత, ఇంద్రావతి, పెన్నా అని ఇచ్చి ఇందులో గోదావరి నది యొక్క ఉపనదులేవి అని చెప్పించారు. ప్రాణహిత మరియు ఇంద్రావతి అనేవి గోదావరి నది యొక్క ఉపనదులు. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ఈ నగరంలో ప్రదానం చేస్తారు. శాంతి బహుమతి తప్ప నోబెల్ బహుమతుల్ని ఏ నగరంలో ప్రదానం చేస్తారు అని చెప్పి అడిగారు. సరి అయిన సమాధానం స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. భారత ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల 3వ జాబితాలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్లోని నగరము ఏది అని ఇచ్చారు. తిరుపతి అనేది భారత ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల 3వ జాబితాలో స్థానం పొందిన ఆంధ్రప్రదేశ్లోని నగరం. కేంద్ర మంత్రివర్గంలో పరిసరాలు, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రి అని చెప్పి ఇచ్చారు. అప్పట్లో డాక్టర్ హర్షవర్ధన్ ఉన్నారు. మన దేశంలో ప్రముఖుల వాహనాలపై ఎర్ర కాంతి దీపాలను ఈ తేదీ నుండి నిషేధించారు అని ఇచ్చారు. సరైన సమాధానం
15/2017 నుంచి అమెరికా నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌకకి వీరు పేరు పెట్టడం జరిగిందని ఇచ్చారు. సరైన సమాధానం గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యొక్క పేరు పెట్టడం జరిగింది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పిటిఐ ఉపాధ్యక్షునిగా 29/2018న ఎన్నికైన వారు అని ఇచ్చారు. సరైన సమాధానం విజయ్ కుమార్ చోప్రా అనే అతను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షునిగా 29/9/2018న ఎన్నికైనారు. అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమించే హోప్ అనే మానవ రహిత రోదసీ నౌకను పంపడానికి సిద్ధమైన మొదటి అరబ్బు దేశం అని చెప్పిచ్చారు. సరైన సమాధానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమించే హూప్ అనే మానవ రహిత రోదసీ నౌకను పంపడానికి సిద్ధమైన మొదటి అరబ్బు దేశం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని 23వ పర్యాయము ఈ విశ్వవిద్యాలయం చేజిక్కించుకుంది. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం. మే నెల 2017వ సంవత్సరంలో 25 మరియు 26 తేదీలలో ఇండియా పసిఫిక్ దీవుల సమగ్ర అభివృద్ధి సదస్సు నిర్వహింపబడిన చోటు అని చెప్పించారు. సువా అనేది 2/9/2018న 200 సంవత్సరాల నాటి జాతీయ ప్రదర్శనశాల నేషనల్ మ్యూజియం ఈ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యింది అని చెప్పించారు. సరైన సమాధానం రియో డి జెనిరో. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి 1/6/2017న వైదొలిగిన దేశము ఏది అని ఇచ్చారు. సరైన సమాధానం యుఎస్ఏ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి 1/6/2017న వైదొలిగింది. ఇప్పుడు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ ఏది అని ఇచ్చారు. విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ హార్టాగ్ కమిటీ. విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చినటువంటి కమిటీ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఏంటంటే అది హార్టాగ్ కమిటీ. ఇది 2 సార్లు రిపీట్ అయింది బిట్టు. నిమ్న జాతి బాలికల కోసం మొదటిగా పాఠశాలను స్థాపించిన వారు అని ఇచ్చారు. నిమ్న జాతి బాలికల కోసం ఇక్కడ పాఠశాలను మొట్టమొదట స్థాపించింది మహాత్మా జ్యోతిబా పూలే. జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది అని ఇచ్చారు. సరి అయిన సమాధానం సృజనాత్మక ఆలోచన. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్న వారు అని ఇచ్చారు. సరైన సమాధానం క్రిస్టియన్సన్. పాఠశాలలో నిర్వహించబడే రికార్డులు రిజిస్టర్లలో సాధారణ రకానికి చెందినది అని చెప్పించారు. సరి అయిన సమాధానం లాగ్ బుక్ అనేది. కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్లోను విద్యా మంత్రిత్వ శాఖ ఈ క్రింది శాఖగా పిలువబడుచున్నది అని చెప్పించారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. క్రోమోజోముల అపసవ్యత వలన వచ్చు వ్యాధి అని ఇచ్చారు. క్రోమోజోముల అపసవ్యత వలన డౌన్స్ సిండ్రోమ్ అనే వ్యాధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ ఈ సంవత్సరం నుండి పనిచేయడం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్స్ అనేవి 2013 నుండి ప్రారంభించబడ్డాయి. 2013 నుంచి ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్స్ అనేవి ప్రారంభించబడ్డాయి. ఆర్టీఐ యాక్ట్లో ఈ సెక్షన్ క్రింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా
సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఇచ్చారు. సరైన సమాధానం 18(1). ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగా ఏమి అని ఇచ్చారు. ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అంటే ఒక జవాబు పత్రాన్ని వేర్వేరు పరీక్షకులు దిద్దిన ఒకే విధమైన మార్కులు రావడం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపుకు సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. 9వ తరగతి ఉపాధ్యాయుడు వేర్వేరు పిల్లలకు వివిధ కృత్యాలను అభ్యాసంగా ఇచ్చారు. దీనికి అతి ప్రధాన కారణంగా మీరు దీనిని భావిస్తారు అని చెప్పిచ్చారు. సరైన సమాధానం ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. ప్రతి ఒక్క పిల్లవాడు ప్రత్యేకుడు. మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానం మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి ఏమిటి అని చెప్పిచ్చారు. సరి అయిన సమాధానం అహం. అహం అనేది అతని మూర్తిమత్వ స్థితి. మీ తరగతిలో సిద్ధార్థ ఎప్పుడూ దెబ్బలాడుతుండటం మీరు గమనించారు. అతని అనుచిత ప్రవర్తనను సరిదిద్దడానికి నీవు అనుసరించే పద్ధతి ఏది అని చెప్పిచ్చారు. సరి అయిన సమాధానం కారణాన్ని విశ్లేషించి కౌన్సిలింగ్ ఇస్తారు అనేది సరి అయిన సమాధానం. ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది అని చెప్పిచ్చారు. గెస్టాల్ట్ సిద్ధాంతానికి చెందినది. రాజేష్ తన సిలబస్ను క్రమకాలాలలో పునశ్చరణ చేయడం ద్వారా ఈ స్మృతిని బలోపేతం చేసుకుంటాడని ఇచ్చారు. సరి అయిన సమాధానం దీర్ఘకాల స్మృతి. హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది క్రింది దానికి ఉదాహరణ అని చెప్పిచ్చారు. సరైన సమాధానం ధనాత్మక పునర్బలనం. ఇది ధనాత్మక పునర్బలనం. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందున అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ను మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాటలు తప్పు. అందుకు కారణం ఏమిటి అని ఇచ్చారు. రత్నాకర్ తెలివైనవాడు. కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించనిది అని ఇచ్చారు. ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. సరైన సమాధానం గోపికి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది అనేది మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంత ప్రకారం ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. చంద్రశేఖర్ 10వ తరగతి ఇంగ్లీష్ టీచర్. ప్రతి విద్యార్థి అతనిని ఇష్టపడతారు. దీనికి కారణం అతడు అని అడిగారు. జట్టు చర్చల్లో పాల్గొనడానికి వారికి అనుమతిస్తాడు. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అవగాహన చేసుకుందాం. విద్యార్థుల సమీకరణ సాధించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందించబడే విలువ అని ఇచ్చారు. క్రమశిక్షణ విలువ. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని నిర్వచించిన వారు జాన్ లాక్. సమయాన్ని
పొదుపు చేసే పద్ధతి ఏది అని చెప్పి ఇచ్చారు. నిగమన పద్ధతిలో కూడా సమయం పొదుపు అవుతుంది. ఇక్కడ నిగమన పద్ధతి లేదు. తర్వాత సమయాన్ని పొదుపు చేసేది సంశ్లేషణ పద్ధతి. ఎడ్గార్ డేల్ అనుభవ శంకువులో సరైన క్రమంలో అభ్యసన అనుభవాలు వీటిలో ఒకటి అని ఇచ్చారు. అంటే మూర్తం నుంచి అమూర్తానికి, అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వరకు సరైన సమాధానం ప్రత్యక్ష, దృశ్య, అమూర్త. పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమం ప్రవేశపెట్టిన వారు అని ఇచ్చారు. మోరిసన్ అనే అతను పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమం ప్రవేశపెట్టినాడు. క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించడంలో ఉపయోగించలేనటువంటిది. క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించుటలో ఉపయోగించలేనటువంటిది అని ఇచ్చారు. సరైన సమాధానం 2 స్పష్టీకరణలు ఉండాలి. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞులు అని ఇచ్చారు. భాస్కరాచార్య 2. క్రింది వానిలో శీర్షిక పద్ధతి యొక్క లక్షణం కానిది అని ఇచ్చారు. శిశు కేంద్రిత పద్ధతి. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి 90 డిగ్రీలు, AC² = AB² + BC² అను పైథాగరస్ సిద్ధాంతమును పై రూపంలో రాసిన ఇది గణిత శాస్త్రం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది అని ఇచ్చారు. సరళ స్వభావాన్ని తెలుపుతుంది. విద్యార్థి జామితీయ పటాలను వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది అని ఇచ్చారు. సరి అయిన సమాధానం అవగాహనకు సంబంధించినది. పాఠ్య పుస్తక మూల్యాంకన చేసే హంటర్ గణన కార్డులో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశము అని ఇచ్చారు. మనోవైజ్ఞానిక ఆధారాలు. క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకన ఉద్దేశం కాదు, అంటే రూపణ మూల్యాంకన ఉద్దేశం కానిది అని ఇచ్చారు. విద్యార్థులను పోల్చడం. క్రింది వాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సూచించలేనటువంటిది అని ఇచ్చారు. బోధించిన అంశాన్ని మరలా బోధించడం. గణిత శాస్త్ర విద్యా ప్రణాళికాభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలి అని తెలిపినది ఏంటని ఇచ్చారు. కోటారి కమిషన్ 1964-66. గణితంలో క్రింది వాటిలో ఒకటి తక్కువ మూర్త అనుభవం కలిగిస్తుంది అని ఇచ్చారు. శాబ్దిక రికార్డింగ్. లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకన వీటి సంబంధం. పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టిన వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్. విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం అని ఇచ్చారు. లోప నిర్ధారణ మూల్యాంకనం. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలు సంసిద్ధత, అభ్యాసం, ఫలితంపై ఆధారపడే బోధనా పద్ధతి, ప్రకల్పన పద్ధతి. విద్యార్థి నాణ్యాన్ని అనేక సార్లు ఎగరవేసి సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు. ఇక్కడ సాధించిన విద్యా ప్రమాణాలు ఏంటి అని అడిగారు. సరి అయిన సమాధానం చూసినట్లయితే దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం. క్రింది వాటిలో ఒకటి విషయ నిష్ట రూప పరీక్షల పరిమితి అని ఇచ్చారు. హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం. ఈ బోధనా పద్ధతిలో ఉదాహరణలతో ఘాతాంక న్యాయాలు సాధారణీకరణ చేయబడతాయి. సరి అయిన సమాధానం ఆగమన బోధనా పద్ధతి. ఒకే తరగతిలో 3 నుంచి 4 నెలల కాల వ్యవధితో జ్యామితిలో కొన్ని భాగాలు కరికులంలో ప్రవేశపెట్టబడెను. ఈ కరికులం నిర్వహణ పద్ధతి ఏది అని ఇచ్చారు. సర్పిలా పద్ధతి. విద్యార్థిని 4 చతుర్విధ పరిక్రియలలో
నైపుణ్యములు సాధింపు చేయుట దీనికి సంబంధించిన ఉద్దేశమనిచ్చారు. సరైన సమాధానం ఆచరణాత్మకత. క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులకు సూచించగలిగే వ్యూహము ఏది అని ఇచ్చారు. సరైన సమాధానం అధ్యయనంలో బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన. క్రింది వాటిలో అనుప్రయుక్త గణిత శాస్త్రమునకు చెందిన ఒక అంశము అని ఇచ్చారు. సంఖ్యావాదము. సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలు ప్రవేశపెట్టిన వారు ఎవరు అని ఇచ్చారు. సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలు ప్రవేశపెట్టింది పోల్యా. కల్పిత అనుభవానికి ఉదాహరణ అయిన ఒక అభ్యసన అనుభవం ఏమిటని ఇచ్చారు. సరైన సమాధానం నమూనా. సరైన సమాధానం నమూనా. ఆలోచనలు సోపానాలను వరుస క్రమంలో ప్రవేశపెట్టుటకై ఉపయోగపడే గణిత వ్యూహము ఏదని ఇచ్చారు. రాత పని. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు అని ఇచ్చారు. అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టింది ఆమ్స్ట్రాంగ్. శ్రీ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటించబడినటువంటి సంవత్సరం ఏది అని ఇచ్చారు. 2012. 2012ని గణిత సంవత్సరంగా ప్రకటించారు. అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ని అనుసరించిన వారు ఎవరు అని ఇచ్చారు. మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ని అనుసరించింది భాస్కరాచార్య 2. విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశము ఏది అని ఇచ్చారు. సమగ్రాభివృద్ధి. సమగ్రాభివృద్ధి అనేది విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశము. విద్యార్థి మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగా చేయును అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది అని ఇచ్చారు. సరైన సమాధానం నైపుణ్యము. విద్యార్థి మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగా చేయును అను స్పష్టీకరణ నైపుణ్య అనేటువంటి లక్ష్యానికి సంబంధించినది. క్రింది వాటిలో ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది అని ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ చూసినట్లయితే తీరిక సమయం సక్రమంగా వినియోగము, తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయము, సమూహంలో పనిచేసే అవకాశము, స్వయం అభ్యసన అలవాటుని పెంపొందిస్తుంది. అయితే ఇక్కడ ప్రయోజనం కానిది తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం అనేది ప్రయోజనం కానిది. కొంతకాలం అభ్యసనం జరిగిన తర్వాత సాధనను మాపనం చేయు పరీక్ష అని ఇచ్చారు. కొంతకాలం అభ్యసనం జరిగిన తర్వాత సాధనను మాపనం చేయు పరీక్ష ఏంటి అని ఇచ్చారు. సాధన పరీక్ష. క్రింది వానిలో భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యము ఏమిటి అని ఇచ్చారు. లక్షణీకరణము. లక్షణీకరణం అనేది భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యము. పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి అను దార్శనికత కలది ఏది అని ఇచ్చారు. సరైన సమాధానం ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 ప్రకారం పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి. గణిత తార్కికతను వివరించడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది అని చెప్పించారు. వ్యక్తపరచడం అనేది గణిత తార్కికతను వివరించడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినది. గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించటం ఈ విలువకు సంబంధించినది అని ఇచ్చారు. సౌందర్యాత్మక విలువ. గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించడం సౌందర్యాత్మక విలువ. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలిచింది ఎవరు. గ్రీకులు.
గ్రీకులు సంఖ్యా విధానాన్ని అర్థమాటికా అని పిలిచారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో నీ ముందుకు వస్తాను. మీ రాజేష్ దొంతుల. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.